మేడార మహాజాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. కాసేపట్లో అమ్మవార్ల వనప్రవేశం చేయనున్నారు. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజుల వనప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు పూజారులు. అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలు చేస్తున్నారు. అటు 4వ రోజు మేడార మహాజాతర వైభవంగా సాగుతోంది. వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తజనం క్యూలైన్లో బారులు తీరారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు ఇవాళ చివరి రోజు దర్శనం కోసం వస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం బాగా జరుగుతుందంటున్నారు భక్తులు. మేడార మహాజాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. కాసేపట్లో అమ్మవార్ల వన ప్రవేశం చేయనున్నారు. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజుల వన ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు పూజారులు. అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలు చేస్తున్నారు. అటు 4వ రోజు మేడార మహాజాతర వైభవంగా సాగుతుంది. వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తజనం క్యూలైన్లో బారులు తీరారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు ఇవాళ చివరి రోజు దర్శనం కోసం వస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో రద్దీగా ఉన్న దర్శనం బాగా జరుగుతుందంటున్నారు భక్తులు.